భయ్యా మీకు గుడ్ కండిషన్ వెహికల్ కావాలంటే ఒకసారి ఈ వెహికల్ చూడండి. ఫ్రంట్ టైర్ కానీ చూసుకుంటే 20% ఉంది, బ్యాక్ టైర్ కానీ చూసుకుంటే 80% ఉంది. ఇంజిన్ కండిషన్ కానీ ఎవ్రీథింగ్ ఉంది. బండి అతి ముఖ్యంగా ఒరిజినాలిటీ ఉంది. మనకి ఎప్పుడైనా సరే వెహికల్ కొనేటప్పుడు బండి ఒరిజినాలిటీ ఎంత ఉందని చూసుకోవాలి. అదేవిధంగా ఈ బండి గురించి మిగతా డీటెయిల్స్ కానీ కొన్ని చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి, మనకి యమహా FZ 2014 మోడల్ 6వ నెల వెహికల్ అయితే ఎవ్రీథింగ్ ఓకే. ఎందుకంటే వర్క్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి. ఒకసారి మీరు అవుట్లుక్ అని చూడండి, చూస్తూ మాట్లాడదాం. ఎందుకంటే ఈ వెహికల్లో బండిలో ఉన్న రిపేర్స్ మొత్తం కంప్లీట్ చేసింది. మీరు వెహికల్ చూసుకున్న తర్వాత ఎలాంటి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే ఏం చేస్తాం, రిపేర్ ఉన్న వెహికల్స్ కొని మళ్ళీ రిపేర్ చేయించుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటాం. ఈ బండి అయితే ఎవ్రీథింగ్ మొత్తం రెడీ చేసి పెట్టింది. ఇంజిన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, బాడీ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ మీరు బండి కొనుక్కోగానే ఎలాంటి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఏం లేదు. జస్ట్ మీరు తీసుకున్నారా, వాడుకున్నారా. అయితే ప్రజెంట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ వెహికల్. ఇంకా డిజిటల్ మీటర్ దీనికి వస్తే డిజిటల్ మీటర్ కానీ ఒరిజినాలిటీగా ఉంది, మీటర్ కానీ జీరోలో ఉంది. జస్ట్ 254 కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరుగుంది. మనం ఎప్పుడైనా సరే క్వాలిటీ ఉన్న బండి తీసుకోవాలి. అయితే ఇంజిన్ సంగతి ఏంది, ఒకసారి బీటింగ్ ఏనండి. ఓకే భయ్య, ఇంజిన్ బీటింగ్ అన్నారు కదా, ఇంజిన్ బీటింగ్ అని ఎగ్జాక్ట్గా ఉంది. అసలు బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా దీని రేట్ అండ్ డీటెయిల్స్ ఏంది అంటే మీకు తెలియాలనుకుంటే కింద DP చెక్ చేయండి. ఏ మోడలు, ఎంత కాస్ట్ ఏందని చూసుకోండి. ఇంకా అక్కడ ఓకే రేట్ అనుకుంటే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ చేయకండి, కలవదు. ఈ వెహికల్ మీకు కావాలి, కింద ఉన్న DPలో పెట్టిన రేట్ అనేది మీకు అనుకూలం అనిపిస్తేనే నాకు మెసేజ్ చేయండి. అయితే వెహికల్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్లో ఉంది, లేకపోతే నేను ఆ మాట మీకు చెప్పను. థ్యాంక్ యూ.